తరువాత హిరణ్యకశిపుడి భార్యను నారదుడు తన ఆశ్రమానికి తీసుకొచ్చాడు. అమ్మా, మీ రాజప్రాసాదాలన్నీ మాడి మసైపోయాయి తల్లి. హిరణ్యకశిపుడు తపస్సు ముగించుకొని వచ్చే వరకు నువ్వు నా ఆశ్రమమునందే ఉండొచ్చు. ఏమంటావు తల్లి? అంతఃపుర రాజభోగాలు ఏవి నా ఆశ్రమమునందు ఉండవు. అయినప్పటికీ మహావిష్ణువును భక్తితో పూజించి నువ్వు మనశ్శాంతిని పొందవచ్చు. నారాయణ నారాయణ. అటుపక్క అడవిలో హిరణ్యకశిపుడి తపస్సు కొనసాగుతోంది. శిలాప్రతిమల తపస్సు చేస్తున్న హిరణ్యకశిపుడి చుట్టూ ఓ భయంకరమైన పాముల పుట్ట ఏర్పడింది. నారాయణ నారాయణ. ముల్లోకాలకి అధిపతి అయిన ఆ మహావిష్ణువు అందరికీ పోషణకర్త. ఆయన్ని ధ్యానం చేసి మెప్పించినట్లయితే మోక్షం కలుగుతుంది. నారాయణ 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 నారాయణ. అమ్మా, నేను చెప్పేది శ్రద్ధగా విను. పంచభూతాల వల్ల సృష్టించబడ్డదే ఈ యొక్క మానవ శరీరము. పంచభూతాలు మనల్ని పాలించడం వల్ల, విధిరాత వల్ల మానవునికి చావనేది తప్పదు. ఈ మానవ జన్మలోని అష్టకష్టాల నుండి విముక్తి పొందాలి అంటే ఆ శ్రీమన్నారాయణ్ణే వేడుకోవాలి. అందరూ ఆయన పాదాల చెంత మోకరిల్లాలి. శ్రీ మహావిష్ణువు మహిమలను కథలు కథలుగా నారదుడు చెప్తుండగా హిరణ్యకశిపుడి భార్య వినసాగింది. నారద మహర్షి చెప్పిన కథలు ఆమెని మాత్రమే కాదు, ఆమె గర్భంలో పెరుగుతున్న శిశువుని కూడా ప్రభావితం చేశాయి. కాలచక్రం తిరుగుతోంది. హిరణ్యకశిపుని కఠోర తపస్సు బ్రహ్మదేవుని కదిలించలేకపోయింది. కానీ రాక్షసుడైన హిరణ్యకశ్యపుడు తన పట్టు వీడలేదు. ఆ ఘోర తపస్సు ఫలితంగా అతని శరీరం భగభగ మండసాగింది. సముద్రాలు నదులు ఉప్పొంగసాగాయి. భూలోకం అగ్నిగుండంలా మండసాగింది. భూమి కంపించసాగింది. ఒకవేళ ప్రళయం వస్తుందేమోననిపించింది. ఆకాశం నుండి అగ్నిజ్వాలలు దూసుకురాసాగాయి. ఇంతటి కఠోర తపస్సును ఎవ్వరు చేసినా ఆ భగవంతుని మనసు కరగక తప్పదు. కళ్ళు తెరువు నాయనా, నీ తపస్సుకి పులకించిపోయాను. కావలసిన వరం కోరుకో. బ్రహ్మదేవా, నా ప్రాణాలకు ఎవరి వల్లను, మనిషి వలన, దేవతల వల్లను, మృగము వల్లను, పశుపక్షాదుల వల్ల మరణము సంభవించకూడదు. ఆయుధముల చేతను మరణము పొందకూడదు. అలాగే రిక్తహస్తములతో కూడా రాత్రి గాని పగలు గాని నాకు మరణము ఉండనే కూడదు. నా మరణము లోపల గాని బయట గాని ఉండనే కూడదు. నాకు నీటిలో గాని భూమి మీద గాని ఆకాశములో గాని మరణము సంభవించకూడదు. బ్రహ్మదేవా, ఈ ముల్లోకములను గడగడలాడించే శక్తిని మీరు నాకు ప్రసాదించవలెను. భక్త, నేను నీకు ప్రసాదించబోయే ఈ వరముతో
నీవు ముల్లోకములను గడగడలాడించదవని నాకు తెలుసు. కానీ ఒక విషయం, నీవు ఎటువంటి వరాన్ని కోరుకున్నా దానికి తగ్గ పరిహారం ఉంటుందని నువ్వు గుర్తుంచుకోవాలి. నీవు కోరుకున్న వరాన్ని నీకు ప్రసాదిస్తున్నాను. తథాస్తు. విష్ణు, ఇప్పుడు నువ్వు నాకు సమాధానం చెప్పాలి. ఇక నుంచి నువ్వు నా బానిసవు. ఇక నిన్ను నా నుంచి ఎవరూ తప్పించలేరు, ఎవరూ రక్షించలేరు. ఎలా ఎలా ఇదంతా సంభవించింది? మహారాజా, మహారాజా, మీరు అడవిలో కఠోర తపస్సు చేసేటప్పుడు దేవగణం మా మీద దాడి చేసింది. రాజభవనాన్ని సర్వనాశనం చేసింది. ఆ, నా ప్రియమైన రాక్షస గణమా, నేనా దేవతలను ఊరికే వదిలిపెట్టను. ఆ విష్ణువుకు వినాశనము నా చేతే. అన్నిటికీ ఆయన ఫలితం అనుభవించి తీరాలి. ఆ దేవతల్ని క్షమించకూడదు. వాళ్ళ మీద దండయాత్రకు సంసిద్ధులు కండి. వెంటనే బయలుదేరండి. ఆ దేవగణములో ఒక్కరిని కూడా విడిచిపెట్టకండి. ఆ మహావిష్ణువును కూడా వదిలిపెట్టకండి. బయలుదేరండి. వానవొచ్చి వంకలు పారే